ఎస్. సో ఈ రోజు డిస్కస్ చేసిన టాపిక్ చూడండి. సో గోడౌన్స్ మేనేజ్మెంట్ అండ్ అకౌంట్స్. సో ఈ టర్మ్ వినంగానే మీకు ఏం ఐడియా వస్తుంది చెప్పండి. సో గోడౌన్స్ అనగానే మీకు ఏం ఐడియా వస్తుంది? సో ఒక షాప్ కి మనం గోడౌన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదా అండి? గోడౌన్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఒక షాప్ కి మనం గోడౌన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందా, అవసరం లేదా? సో కంపల్సరీగా అయితే అవసరం ఉంటుంది, అవునా? ఎందుకనంటే మనం స్టాక్ అంతా కూడా పర్చేస్ చేస్తాం. సో స్టాక్ అంతా పర్చేస్ చేసినప్పుడు సో మనంతా స్టాక్ కూడా మనం షాప్ లో మెయింటైన్ చేయగలమా? మనం కొనుక్కున్న ఏవైనా మెటీరియల్ కానీ అవన్నీ మనం షాప్ లో మెయింటైన్ చేయగలమా అండి? సో మెయింటైన్ చేయలేం. సో మనం కొనుక్కున్న ప్రతి వస్తువును కూడా మెయింటైన్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి, అవునా? సో ఆ ప్లేస్ ఏమంటున్నానంటే ఇక్కడ గోడౌన్స్ అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి షాప్ కి గోడౌన్స్ మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటండి? గోడౌన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంటుంది? ఎస్, ఈజీగా స్టోరేజ్ ఆఫ్ గూడ్స్. అంటే మనం ఏవైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటిని స్టోరేజ్ ఎక్కువ ప్లేస్ లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఎక్కువ స్టోరేజ్ ని అంటే ఎక్కువ స్టాక్ ని గోడౌన్స్ లో మెయింటైన్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించి సో ఇప్పుడు మనం టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి కదా ఆ ప్లేస్ లో. లేదు అంటే బల్క్ క్వాంటిటీ మనం గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ వస్తువులు అంటే డ్యామేజ్ అయిపోవడం కూడా ఛాన్స్ ఉంటుంది కదా. అంటే ఎప్పుడైనా సరే గోడౌన్కి ఒక టెంపరేచర్ కావాలి, అవునా? సో టెంపరేచర్ లేకపోతే మనం స్టాక్స్ అనేవి మెయింటైన్ చేసినా ఏమవుతుందండి? సేఫ్ గా ఉంటాయా? ఎస్, ఎందుకంటే వస్తువులు పాడైపోతాయి, అవును కదా. ఏమైనా ప్రతి వస్తువు కూడా ఈవెన్ మన ఇంట్లోకి ఏమైనా నిత్యావసర వస్తువులు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, సో ఫ్రిడ్జ్ లో కంపల్సరీగా మెయింటైన్ చేసుకుంటాం. సో ఫ్రిడ్జెస్ లో మెయింటైన్ చేసుకోకపోతే ఆ వస్తువులు సో బయట ఉండడం వల్ల డ్యామేజ్ అవుతాయా లేవా? సో డీ ఫ్రీజ్ అంటే హైడ్రేషన్ లేకపోతే ఆ వస్తువులు పాడైపోతాయా లేవా? ఎస్, ప్రతిదానికి కూడా ఆ టెంపరేచరింగ్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు గోడౌన్స్ కూడా అంతే పరిస్థితి. సో మన షాప్ లో ఏవైనా ఒక ఐటమ్స్ మనం పర్చేస్ చేసాము అంటే సో ప్రతి వస్తువు కూడా మన షాప్ లో మెయింటైన్ చేసుకోలేం కదా. సో అందుకని ఒక గోడౌన్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు గోడౌన్ అనేది సో సేమ్ ప్లేస్ లో అయినా ఉండొచ్చు, అంటే మన షాప్ కి నియరెస్ట్ గా అయినా ఉండొచ్చు, లేదు అంటే వేరే ప్లేస్ లో అయినా ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు వేరే ప్లేస్ లో ఉండటం వల్ల ఇప్పుడు మనకి ఏదైనా స్టాక్ కావాలనుకోండి, త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి స్టాక్ అనేది వస్తుంది, అవునా? సో ఇప్పుడు గోడౌన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వస్తువులు కావాలి, సో కస్టమర్ వచ్చి సో పలానా వస్తువు కావాలి అంటున్నారు. సో డ్యామేజ్ మనకి ఏంటి అంటే గోడౌన్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం, ఓకేనా? సో ఇప్పుడు గోడౌన్ నుంచి తెచ్చుకుంటున్నాం అంటే ఇక్కడ సేలింగ్ ఎప్పుడు అవుతాయి అని చెప్పండి. సేల్ చేయడం ఇప్పుడు సో గోడౌన్ లో ఉన్న సరుకు మన షాప్ కి వచ్చిన తర్వాత మనం సేల్ చేస్తామా, లేదు అంటే ఇమీడియట్ గా గోడౌన్ నుంచి మనం సేల్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తామా? సో ఇప్పుడు కస్టమర్ వచ్చి అడిగాడండి పలానా వస్తువు కావాలి అని చెప్పని, ఓకేనా? సో ఆ వస్తువు అనేది యాక్చువల్ గా మనకి గోడౌన్ లో ఉన్నాయి. సో గోడౌన్ లో ఉంటే ఆ వస్తువులు గోడౌన్ నుంచి షాప్ కు వచ్చిన తర్వాత వాటిని తిరిగి మనం సేల్ చేస్తామా, లేదంటే గోడౌన్ నుంచి సేల్ చేయడం జరుగుతుందా? ఎస్, గోడౌన్ నుంచి షాప్ కి రావాలి కంపల్సరీగా, ఓకేనా? సో ఇప్పుడు షాప్ అనేది ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ షాప్ అనేది మెయిన్ లొకేషన్ అవుతుంది, అవునా? ఎందుకనంటే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి గోడౌన్ నుంచి షాప్ కి వచ్చిన తర్వాత మనం సేల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మన కంపెనీకి ఒకటే గోడౌన్స్ ఉంటాయా, లేదు అంటే మల్టిపుల్ గోడౌన్స్ ఉండొచ్చా? సో మన ఆర్గనైజేషన్ కి ఒకటే గోడౌన్ మెయింటైన్ చేస్తామా, లేదంటే మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేస్తామా? ఎస్, డిపెండ్స్ ఆన్ బిజినెస్ అండి, అవునా? మన బిజినెస్ చిన్నదనుకోండి ఒక గోడౌన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది.
సో అదే విధంగా మనకి బిజినెస్ ప్రమోట్ అయింది, మనకి బ్రాండెడ్ నేమ్ వచ్చింది మార్కెట్ లో. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సో బ్రాంచెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా మనకి గోడౌన్స్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ గోడౌన్స్ కి సంబంధించి కూడా మనం ప్రాబ్లంలో క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు వాటికి సంబంధించి, సో మీకు ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్ లో డిస్కస్ చేశాను, ఏంటి క్రెడిట్ పర్చేస్ చేసినా లేదంటే క్రెడిట్ డెబిట్ పర్చేస్ చేసినా, సో వాటన్నిటికీ ప్రాపర్ గా ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకుంటాము, దానికి అకౌంటింగ్ గ్రూప్ కూడా ఒకటి ఇస్తామని చెప్పాను. సో ఏమని చెప్పానండి, క్రెడిట్ పర్చేస్ చేసినా లేదు అంటే బ్యాంక్ అండ్ చెక్ ఎంట్రీస్ లో మనం క్రెడిట్ గా చెక్ ఇష్యూ చేసిన వాటన్నిటికీ ఒకటే లెడ్జర్ అకౌంట్ అని చెప్పాను. ఏమని చెప్పాను, ఎస్. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి పద్మజ గారు, సండ్రీ క్రియేటర్స్, అవునా. సో ఇప్పుడు మనకి మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నాయి, ఓకేనా. సో మన మల్టిపుల్ గోడౌన్స్ కూడా ప్రాబ్లం లో మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో క్రియేట్ చేయాలి అంటే వాటికి సంబంధించి కూడా ఒక లెడ్జర్ అకౌంట్ క్రియేట్ చేయాలి కదా. సో వాటికి నేమ్స్ ఏమి ఇస్తారు అంటే అది కూడా గ్రూప్ వచ్చేసరికి మీకు సండ్రీ క్రియేటర్స్ ఏనండి, ఓకేనా. సో మీకు ప్రాబ్లంలో ఒక గోడౌన్ ఇచ్చినా లేదు అంటే మల్టిపుల్ గోడౌన్స్ ఇచ్చినా కూడా సో వాటికి సంబంధించి లెడ్జర్స్ ఏముంటాయి అంటే సండ్రీ క్రియేటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్నట్టు మెయిన్ షాప్ అనేది మెయిన్ లొకేషన్ లో ఉందండి, ఓకేనా. సో గోడౌన్ అనేది వేరే ప్లేస్ లో ఉంది. సో ఇప్పుడు వేరే ప్లేస్ లో నుంచి మనకి మెయిన్ షాప్ కి రావాలి కదా. సో మనం ఏవైతే వస్తువులు మెయింటైన్ చేస్తున్నామో పర్చేస్ చేసిన వస్తువులు గోడౌన్ లోకి, సో గోడౌన్ లో ఉన్న ప్రతి వస్తువు కూడా మన షాప్ కి రావాలి కదా. ఎస్, రావాలి. అంటే మనకి ప్రాబ్లంలో ఏవైతే మెటీరియల్ ఇస్తారో అవన్నీ కూడా సో గోడౌన్ నుంచి షాప్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అవునా. సో దానికి సంబంధించి మనం ఒక ఓచర్ మెయింటైన్ చేస్తామండి ఇక్కడ ఈ గోడౌన్స్ మేనేజ్మెంట్ లో. ఓకే, సో అది ఏంటి అంటే చూడండి. సో నేను చెప్పాను కదండి మీకు ఇందాక థియరిటికల్ గా చెప్పినప్పుడు, సో ఒక గోడౌన్ ఉన్నా సరే మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నా కూడా సో మనకి లెడ్జర్ అకౌంట్ మాత్రం ఒకటే వస్తుంది. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నగర్ అనేది ఒక గోడౌన్ నేమ్ ఇచ్చాడండి, ఓకేనా. సో ఇప్పుడు ఆటో నగర్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం, మామూలుగా లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో దానికి అకౌంటింగ్ గ్రూప్ ఏమి ఇస్తున్నాం చూడండి ఇక్కడ, సండ్రీ క్రెడిటర్స్, ఓకేనా. సో అదే విధంగా ఇప్పుడు మనకి గోడౌన్ లో ఉన్న స్టాక్ షాప్ కి రావాలి. సో షాప్ కి వచ్చేటప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, గోడౌన్ నుంచి ఏవైతే మనకి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా షాప్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వీటికి సంబంధించి మనకి ఒక ఓచర్ ఉందండి, ఓకేనా. సో దానికి షార్ట్ కట్ కి వచ్చేసరికి టాలీ సాఫ్ట్వేర్ లో Alt+F7. ఓకే, సో F7 అంటే మీకు ప్రీవియస్ గా తెలిసిన కాన్సెప్ట్ ఏంటి అండి, ఓన్లీ F7 షార్ట్ కట్ కి అంటే మీకు తెలిసిన ఏంటి ఫార్ములా, ప్రీవియస్ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం కదా. సో F7 అంటే ఏమి డిస్కస్ చేసుకున్నాం, జోనల్ ట్రాన్సాక్షన్స్ అని మనం ప్రీవియస్ టాపిక్స్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో అదే విధంగా ఇక్కడ Alt+F7 చూడండి. సో Alt+F7 అంటే మీకు స్టాక్ జర్నల్ అన్నమాట. సో F7 అంటే మనం ప్రీవియస్ టాపిక్స్ లో సో నార్మల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి జర్నల్ ట్రాన్సాక్షన్స్ లో మనం పోస్ట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ స్టాక్ అనేది గోడౌన్ నుంచి మెయిన్ షాప్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. సో అలాంటప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్ లో యూజ్ అయ్యే షార్ట్ కట్ కి ఏంటంటే Alt+F7, ఓకేనా. సో Alt+F7 అనే ఆప్షన్ ఎప్పుడైతే మీరు ఓచర్ సేవ్ చేస్తారో సో క్లిక్ చేయగానే మీకు అక్కడ 2 డిపార్ట్మెంట్స్ అంటే 2 ట్రాన్సాక్షన్స్ కనబడతాయండి. ఒకటి సోర్స్ ఆఫ్ డెస్టినేషన్, ఇంకొకటి మెయిన్ లొకేషన్. అంటే మనకి ఎక్కడి నుంచి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, చివరిగా ఎక్కడికి రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోడౌన్ నుంచి రీచ్ అవుతుందండి. సో గోడౌన్ నుంచి మనం స్టాక్ తీసుకుంటున్నాం. సో దాని డెస్టినేషన్ ఏమవుతుంది, స్టాక్ అనేది గోడౌన్ నుంచి తీసుకుంటున్నాం. సో ఎక్కడికి రావాలి, మెయిన్ టార్గెట్
షాప్ నుంచి మనం తీసుకుంటున్నాం గోడౌన్ నుంచి. సో గోడౌన్ నుంచి సరుకులు తీసుకుంటున్నప్పుడు దాని మెయిన్ టార్గెట్ ఏమవుతుందండి? షాప్. సో షాప్ అనేది ఏమవుతుంది ఇక్కడ? మెయిన్ లొకేషన్. ఓకే, సో ఇక్కడ మీకు 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒకటి సోర్స్ ఆఫ్ డెస్టినేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్ లొకేషన్. అంటే మనకి వస్తువులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, ఫైనల్ గా ఎక్కడికి వస్తాయి. సో ఈ ట్రాన్సాక్షన్స్ ని సేవ్ చేయడానికి మనకి Alt+F7 అనే షార్ట్ కట్ కి టాలీ సాఫ్ట్వేర్ లో యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు మీకు గోడౌన్స్ మేనేజ్మెంట్ అర్థమైందా? థియరిటికల్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఇక్కడ వరకు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? థియరిటికల్ గా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి గోడౌన్స్ మేనేజ్మెంట్ లో. సో ఇప్పుడు గోడౌన్స్ అనే ఆప్షన్ కూడా మీకు టాలీ సాఫ్ట్వేర్ లో ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ప్రీవియస్ టాపిక్ లో మల్టీ కరెన్సీ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో మల్టీ కరెన్సీ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాను? సో ఒక NRI పర్సన్ మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇండియన్ కంపెనీలోకి సో కరెన్సీని క్రియేట్ చేసుకున్నాం కదా అక్కడ. సో డిపెండ్స్ ఆన్ కంట్రీ, అంటే అతను ఏ కంట్రీ నుంచి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాడో మన ఇండియన్ కంపెనీకి, సో దాన్ని బట్టి మనం కరెన్సీని యాక్టివేట్ చేసుకున్నాం. సో అదే విధంగా ఇక్కడ గోడౌన్స్ కూడా అంతేనండి. ఓకేనా? సో గోడౌన్స్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో ముందు మీకు థియరిటికల్ గా అర్థమైతే నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో థియరిటికల్ గా మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్, క్రెడిట్ ఆర్ డెబిట్ పర్చేస్ చేసినప్పుడు మీకు ట్రాన్సాక్షన్స్ ఏమనుకున్నాను చెప్పాను. సో క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు అయితే సన్రీ క్రెడిటర్స్ అని, డెబిట్ పర్చేస్ చేసినప్పుడు అయితే సన్రీ డెటార్స్ అని. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ? సో గోడౌన్స్ లో కూడా మనకి వస్తువులు అవసరం అని చెప్పని గోడౌన్స్ లో మెయింటైన్ చేసుకున్నాం. సో గోడౌన్స్ లో మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు సో గోడౌన్స్ కి సంబంధించి ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి కదా. సో ఆ లెడ్జర్ కి నేమ్ ఏం చెప్పానంటే సన్రీ క్రెడిటర్స్ అని చెప్పాను. ఓకేనా? సో థియరిటికల్ గా అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇక్కడే. ఓకే, సో ప్రాబ్లం ప్రాక్టికల్ గా చేద్దాం చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తానండి, ఎందుకనంటే ఆ ప్రాబ్లం లో ఓన్లీ మీకు ఒకే గోడౌన్ ఇచ్చాడు. ఓకేనా? సో ఒకే గోడౌన్ ఇచ్చాడు కాబట్టి మీకు అది హోంవర్క్ కింద ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీకు మల్టిపుల్ గోడౌన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో అందులోనే మీకు ఫస్ట్ అంటే ఒక ఇండివిజువల్ గోడౌన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ గా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణవేణి గారు, సో ఒకసారి మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి సెకండ్ ప్రాబ్లం. సో ఫస్ట్ పాయింట్ యాజ్ యూజువల్ అండి. సో మీకు ప్రీవియస్ టాపిక్స్ లో ఎలా అయితే నేను డిస్కస్ చేస్తున్నానో ఫస్ట్ పాయింట్ సేమ్. మిస్టర్ రమణ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs rupees. సో ఎప్పుడైనా ఒక బిజినెస్ ని మనం ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అంటే సో ఫస్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్. సో సెకండ్ పాయింట్ చూడండి. సో పర్చేస్ LED TV 10 sets ఈచ్ వన్ 12,000 rupees అంటున్నాడు. ఓకేనా? సో అంటే LED TVs ఒక 10 sets పర్చేస్ చేసాం, దాని వాల్యూ ఎంత అంటే 12,000 rupees. సో దానికి రిలేటెడ్ పాయింట్ థర్డ్ పాయింట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి. సో అబౌవ్ స్టాక్ అండర్ ఆటోనగర్ గోడౌన్ అంటున్నాడు. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి సో అబౌవ్ స్టాక్ అండర్ ఆటోనగర్ గోడౌన్ అంటే ఏ స్టాక్ అండి? సో మీకు థర్డ్ పాయింట్ బట్టి ఏం అర్థమైంది? అబౌవ్ స్టాక్ అండర్ ఆటోనగర్ గోడౌన్. ఎస్, సో LED టీవీ. సో మనం సెకండ్ పాయింట్ లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో పాయింట్, సో పర్చేస్ LED TV 10 sets ఈచ్ వన్ 12,000 rupees. సో ఆ మెటీరియల్ అంతా కూడా మనకి ఎక్కడ ఉంది అంటే ఆటోనగర్ గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నాం అంటున్నారు. ఓకేనా? సో అదే విధంగా ఫోర్త్ పాయింట్, సో పర్చేస్ ఎయిర్ కండిషనర్స్ 10 sets ఈచ్ వన్ 40,000 rupees అబౌవ్ స్టాక్ అండర్ గణేష్ గోడౌన్. సో అంటే మనకి ప్రాబ్లం లో 2 గోడౌన్స్ నేమ్స్ ఇచ్చారండి. ఒకటి ఆటోనగర్ గోడౌన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి గణేష్ గోడౌన్స్. ఓకే, సో ఇప్పుడు ఎయిర్ కండిషనర్స్, సో ఈ స్టాక్ అనేది దేని రిలేటెడ్ చెప్పండి?
అబౌవ్ స్టాక్ అండర్ గణేష్ గోడౌన్. సో ఇప్పుడు గణేష్ గోడౌన్ లో ఏ స్టాక్ మెయింటైన్ చేస్తారు? ఎల్ఈడి టీవీ సెట్సా లేకపోతే ఎయిర్ కండిషనర్సా? ఓన్లీ ఎయిర్ కండిషనర్స్ అండి, ఎందుకంటే క్లియర్ గా ఇచ్చారు కదా. అంటే ఒక్కొక్క స్టాక్ మెటీరియల్ ఒక్కొక్క గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నారు. సో ఎల్ఈడికి సంబంధించి స్టాక్ అనేది ఆటోనగర్ గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నాం. సో అదే విధంగా ఎయిర్ కండిషనర్స్ వచ్చేసరికి గణేష్ గోడౌన్ లో మనం స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా? సో మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో F3, సో క్రియేట్ కంపెనీ. సో ప్రాబ్లంలో కంపెనీ ఏమేమి ఇచ్చారు చూడండి. మిస్టర్ రమణ, స్టేట్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ప్లస్ ఏ. సో చూడండి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో సెకండ్ స్టెప్ చూడండి. సో మనకి ఈ ప్రాబ్లంలో కొత్తగా పాయింట్ ఏం యాడ్ అయింది? గోడౌన్స్ అండి. సో మీకు ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత, సో మనం ఇంతవరకు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కింద మీకు గోడౌన్ ఆప్షన్ కనబడుతుందా? సో మీకు ఎల్లో కలర్ మార్క్ లో గోడౌన్ అనే మార్క్ ఒకటి కనబడుతుందండి, గ్రూపు. సో గోడౌన్ అనే మీకు గ్రూప్ కనబడుతుంది కదా టాలీ సాఫ్ట్వేర్ లో. ఎస్. సో గోడౌన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ సేమేనండి. సో మీకు ఇందాక చెప్పాను కదా, సో ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో మనం మల్టీ కరెన్సీని ఎలా అయితే యాక్టివేట్ చేసుకున్నామో న్యూ అని. సో క్రియేట్ న్యూ. సో క్రియేట్ న్యూ అనగానే చూడండి ఒక మెనూ బార్ ఓపెన్ అయింది. అంటే మనకి ప్రాబ్లంలో ఎన్ని గోడౌన్స్ ఇచ్చారో ఆ నేమ్స్ అనేవి ఇక్కడ స్పెసిఫిక్ గా రిప్రజెంట్ చేయమంటున్నాడు. ఓకే. సో మీకు ప్రాబ్లంలో ఎన్ని నేమ్స్ ఇచ్చారు చూడండి గోడౌన్స్ అనేవి. సో మనకి మల్టిపుల్ గోడౌన్స్ ఇచ్చాడండి. ఒకటి వచ్చేసరికి ఆటానగర్ గోడౌన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి గణేష్ గోడౌన్. సో ఆ రెండు నేమ్స్ కూడా ఇక్కడ 1 by 1 ఎంటర్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆటోనగర్ గోడౌన్. సో అదే విధంగా సెకండ్ వన్ గణేష్ గోడౌన్. సో మనకి ప్రాబ్లంలో మల్టిపుల్ గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి సో మనం 2 గోడౌన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్. సో ప్రాబ్లంలో నెక్స్ట్ స్టెప్ ఏముంది చూడండి. సో గోడౌన్స్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు పర్చేస్ ఎల్ఈడి టీవీస్. సో ఎల్ఈడి టీవీస్ 10 సెట్స్ అంటున్నాడు. సో మనకి స్టాక్ ఐటమ్స్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో గోడౌన్ ఆప్షన్ మీకు పైన ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అని. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కూడా సెట్సే. ఓకేనా? సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్. సో స్టాక్ ఐటమ్స్ ఏమి ఇచ్చారండి? ఒకటి ఎల్ఈడి టీవీస్, సో అదే విధంగా సెకండ్ వన్ వచ్చేసరికి ఎయిర్ కండిషనర్స్. సో మనం ప్రాబ్లంలో కంపెనీ క్రియేట్ చేసాము. సో అదే విధంగా మనకి 2 గోడౌన్స్ నేమ్స్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం రిలేటెడ్. సో 2 గోడౌన్స్ సంబంధించి యాక్టివేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ స్టాక్ ఐటమ్స్. సో ఇక్కడ వరకు మీకు పాయింట్స్ అర్థమైందా ప్రాబ్లంలో? సో గోడౌన్స్ ఎలా క్రియేట్ చేయాలో అందరికి అర్థమైందా? గోడౌన్స్ క్రియేట్ చేయడం అందరికి అర్థమైందా?
సో కమల్నాథ్ గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను మీకు మళ్ళీ ఒకసారి క్లాస్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో కరెన్సీని ఎలా అయితే యాక్టివేట్ చేసుకున్నామో అదే విధంగానండి సేమ్. సో చూడండి కమల్నాథ్ గారు, సో హోమ్ స్క్రీన్, సో మీకు గేట్వే ఆఫ్ టాలీ కనబడుతుంది కదా హోమ్ స్క్రీన్. సో ఇందులో క్రియేట్ అన్ ఆప్షన్. సో మనం లెడ్జెస్ క్రియేట్ చేసినా లేదంటే కొత్తగా కరెన్సీని యాక్టివేట్ చేసుకోవాలన్నా, సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేయాలన్నా, స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలన్నా అన్ని కూడా ఇవే ఆప్షన్స్ కదా. సో మీకు యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కింద ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి. సో గో డౌన్ అనే ఆప్షన్ కనబడుతుంది అందరికి. ఓకే, సో ఈ గో డౌన్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది. ఎందుకనంటే సో ఇప్పటి వరకు మనం గోడౌన్స్ కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ కూడా యాక్టివేట్ చేసుకోలేదు కదా. సో ఒకవేళ యాక్టివేట్ చేసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో మనం గోడౌన్ సంబంధించి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇప్పుడే క్రియేటెడ్ న్యూగా యాక్టివేట్ చేసుకుంటున్నాం కదా. సో అందుకని చెప్పని క్రియేటెడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ప్రాబ్లం లో ఎన్ని గోడౌన్స్ నేమ్స్ ఇచ్చారు, సో ప్రాపర్ గా ఒక గోడౌన్ నేమ్ ఇస్తే ఒకటే ఎంటర్ చేసుకుంటారు. సో అలా కాకుండా మల్టిపుల్ గోడౌన్ నేమ్స్ ఇస్తే 2 నేమ్స్ మెన్షన్ చేసుకుంటారు. సో మీకు కంపల్సరీగా టాలీ సాఫ్ట్వేర్ లో కూడా గోడౌన్ ఆప్షన్ ఉంటుందండి. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కమల్నాథ్ గారు అర్థమైందా? సో గోడౌన్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కమల్నాథ్ గారు అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఐ డిడ్ నాట్ గెట్ గోడౌన్. ఓకే, సో ఇక్కడ ప్రాక్టికల్ గా సిస్టమ్స్ లో చేసే వాళ్ళకి గోడౌన్ ఆప్షన్ మీకు టాలీ సాఫ్ట్వేర్ లో మీకు కనబడుతుందా లేదా అండి? సో ఒకసారి ఇక్కడ ఎవరైనా సరే ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ మీకు టాలీ సాఫ్ట్వేర్ లో హోంవర్క్ చేస్తా ఉంటే నాకు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో టాలీ సాఫ్ట్వేర్ లో ఇప్పుడు నేను ఏదైతే మీకు ఆప్షన్ చూపించానో సో గోడౌన్ అనే ఆప్షన్ మీకు ఉందా లేదా? సో మాక్సిమం అందరికీ కూడా గోడౌన్ ఆప్షన్ ఉంటుందండి. ఓకే, సో చూడండి ఇక్కడ, సో అకౌంటింగ్ మాస్టర్స్ అండ్ ఇన్వెంటరీ మాస్టర్స్. సో అకౌంటింగ్ మాస్టర్స్ అంటే మనం లెడ్జెస్ క్రియేట్ చేసాం, కరెన్సీని క్రియేట్ చేసాం కదా. సో మల్టీ కరెన్సీ అనే టాపిక్ కూడా అకౌంట్స్ లో వచ్చింది కాబట్టి మీకు అవన్నీ కూడా కాన్సెప్ట్స్ అకౌంటింగ్ మాస్టర్స్ లో వచ్చినాయి. సో ఇన్వెంటరీ మాస్టర్స్ లో ఏమొచ్చినాయి మనకి ఇప్పటిదాకా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ స్టాక్ ఐటమ్స్. ఓకేనా? సో అది కాకుండా కొత్తగా ఏం యాడ్ అయిందంటే గోడౌన్. ఓకే, మీకు ఎవరికైనా టాలీ సాఫ్ట్వేర్ లో గోడౌన్ ఆప్షన్ మీకు డిస్ప్లే అవ్వకపోతే సో F11 క్లిక్ చేయండి. ఓకేనా? సో F11 క్లిక్ చేసినప్పుడు సో యాక్చువల్గా అయితే టాలీ ERPలో అయితే ఆప్షన్ ఉంటుందండి. ఓకేనా? సో ఇప్పుడు నేను డిస్కస్ చేసేదంతా కూడా అడ్వాన్స్డ్ వెర్షన్ కాబట్టి ఆటోమేటిక్ గా మీకు గోడౌన్స్ అనే ఆప్షన్ కూడా మీకు టాలీ సాఫ్ట్వేర్ లోనే వాడు డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఓకే, సో ఇక్కడ ఉంటుందండి మామూలుగా అయితే టాలీ ERPలో మీకు ఎనేబుల్ ఉంది చూసారా. సో ఎనేబుల్ దగ్గర కంపల్సరీగా ఉంటుంది. సో ERPలో అయితే మీకు F11 ద్వారా ఇలా ప్రొసీడ్ అవ్వాలి. కాకపోతే ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ కాబట్టి ఆటోమేటిక్ గా మీకు టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ లోనే ఇచ్చేసాడు డైరెక్ట్ గా. సో చూడండి ఇక్కడ, సో డైరెక్ట్ గా ఇచ్చాడు కదా.
ఓకేనా. సో టాలీ ప్రైమ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు సెట్టింగ్స్ కి సంబంధించి కూడా సో F11 లోకి వెళ్ళి మీరు ఎనేబుల్ చేసుకొని నోలో ఉన్న ఆప్షన్ ని ఎస్ చేసుకున్న తర్వాత మీకు యాక్టివేట్ చేసుకోవాలి ఈఆర్పీలో అయితే. ఓకేనా. సో ప్రైమ్ కూడా ఏంటి అంటే మీకు ఇంకా సింప్లిఫై చేశారండి, కీస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మీకు టాలీ ప్రైమ్ లో ఆప్షన్ ఉంటుంది. సో వాటిని ఎంటర్ చేస్తే క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో న్యూ అంటే న్యూ, సో యాడ్ చేసుకుంటారు, యాక్టివేట్ అయిపోతుంది గోడౌన్స్. సో అర్థమైందా ఇప్పటి వరకు కాన్సెప్ట్ అన్ని కూడా? నేను ఈ రోజు ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేశానో అందరికి అర్థమైందా? ఓకేనా. సో మీకు యాక్చువల్గా నేను డిస్కస్ చేసేదంతా కూడా టాలీ ప్రైమ్ అండి. ప్రైమ్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్. ఓకేనా. సో ఈఆర్పి అయితే మీకు ప్రతి పాయింట్ కూడా మీకు మాస్టర్స్ అనేది ఇవ్వలేదు. సో టాలీ ఈఆర్పి 9 లో మాస్టర్స్ అనేది ఇవ్వలేదండి. సో ఇవ్వనప్పుడు మనం ఏం చేసాము, F11 లోకి వెళ్ళాం. మీకు డిస్కౌంట్ కి సంబంధించి ఆప్షన్స్ చెప్పాను చూసారా. సో ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. సో వాటిని యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనం ఎలా ప్రొసీడ్ అయ్యాం? సో డిస్కౌంట్ కి సంబంధించి మనం యాక్టివేషన్ అవ్వలేదు అనుకుంటే ప్రాబ్లంలో, సో వాటికి సంబంధించి మనం ఎలా ప్రొసీడ్ అయ్యామండి? త్రూ F11 క్లిక్ చేసాం కదా. సో F11 లో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి, సో అక్కడ మనకి ట్రేడ్ డిస్కౌంట్ అవసరం అయితే ట్రేడ్ డిస్కౌంట్ కి సంబంధించి ఆప్షన్, సో అదే విధంగా క్యాష్ డిస్కౌంట్ కి సంబంధించి ఆప్షన్, రెండు ఆప్షన్స్ కూడా నోలో ఉన్నాయి. సో ఎప్పుడైతే నోలో ఉంటాయో ఆప్షన్ కి సంబంధించి మనకి డిస్కౌంట్ సెట్టింగ్స్ అనేవి యాక్టివేట్ అవ్వవు. సో వాటిని ప్రాబ్లం రీచ్ ఏం చేస్తాం, అక్కడ యాక్టివేట్ చేసుకుంటాం. యాక్టివేట్ చేయాలి అంటే ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో ఆటోమేటిక్ ఇప్పుడు ఏంటి, సో మనం ఎనేబుల్ చేసాం కదా డిస్కౌంట్స్ అన్ని కూడా, ఆటోమేటిక్ గా మీకు ప్రాబ్లంలో యాక్టివేట్ అయిపోతాయి. ఓకేనా. సో అలా అవసరం లేకుండా గోడౌన్స్ అనే టాపిక్ ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్ గా మీకు యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ స్టాక్ ఐటమ్స్ ఎలా ఇచ్చాడో ఆటోమేటిక్ గా మీకు గోడౌన్ అనే ఆప్షన్ కూడా అలానే ఇచ్చాడండి. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పండి. సో ప్రాబ్లంలో కంపెనీ క్రియేషన్ చేసాం. సో అదే విధంగా గోడౌన్స్ కి సంబంధించి సెట్టింగ్స్ యాక్టివేట్ చేసుకున్నాం. సో స్టాక్ ఐటమ్స్ అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. సో నెక్స్ట్ లెడ్జెస్. సో క్రియేట్ లెడ్జెస్. సో ఫస్ట్ లెక్చర్ వచ్చేసరికి ఎవరైతే మనకి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ నేమ్. సో మిస్టర్ రమణ. సో రమణ అనే వాళ్ళు ఏమవుతారండి, క్యాపిటల్ అకౌంట్. సో అదే విధంగా సెకండ్ పాయింట్ చూడండి. సో పర్చేస్ ఎల్ఈడి టీవీ 10 sets, ఈచ్ వన్ 12,000 అంటున్నాడు. ఓకే. సో పర్చేస్ ఎల్ఈడి టీవీ 10 sets అంటే ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించి మనకి లెడ్జర్ ఏం అవసరం అవుతుంది చెప్పండి. సో ఎల్ఈడి టీవీ మనం లెడ్జర్ క్రియేట్ చేస్తామా? ఎల్ఈడి టీవీ సంబంధించి ఆల్రెడీ మనం స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తామండి. ఓకేనా. సో పర్చేస్ కి సంబంధించి మాత్రమే మనం లెడ్జర్ క్రియేట్ చేసుకుంటాం. సో పర్చేస్ అకౌంట్. సో అదే విధంగా నెక్స్ట్ పాయింట్, అబోవ్ స్టాక్ అండర్ ఆటో నగర్ గోడౌన్ అంటున్నాడు. అంటే మనం ఎల్ఈడి టీవీ సెట్స్ ఎక్కడైతే పర్చేస్ చేస్తున్నామో ఆ మెటీరియల్ అంతా కూడా మనకి ఆటో నగర్ గోడౌన్ లో ఉంటున్నాయి అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఆటో నగర్ గోడౌన్ అనేది కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి కదా ప్రాబ్లంలో. ఎస్, ఆటో నగర్ గోడౌన్. సో దీనికి అకౌంటింగ్ గ్రూప్ ఏమని చెప్పానండి. సో మీకు ప్రాబ్లంలో గోడౌన్స్ అని ఇస్తే టాపిక్, సో ఇండివిజువల్ గా ఇవ్వని లేదంటే మల్టిపుల్ గోడౌన్స్ అయినా ఇవ్వనండి. సో ఎలా ఇచ్చినా కూడా మీకు అకౌంటింగ్ గ్రూప్ ఒకటే, సండ్రీ క్రెడిటర్స్.
సో అదే విధంగా మనకి ప్రాబ్లం లో ఇంకో గోడౌన్ నేమ్ ఇచ్చారు కదా, గణేష్ గోడౌన్. సో ఈ గోడౌన్ కూడా సన్డ్రీ క్రెడిటార్స్. సో 5th పాయింట్ కి సంబంధించి మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం. సో 6th పాయింట్ చూడండి, 10 sets LED TVs ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్ అంటున్నాడు. ఓకేనా. సో మనం ఏదైతే పర్చేస్ చేసామో ఫస్ట్ LED TV సెట్స్ అవన్నీ కూడా గోడౌన్ నుంచి మెయిన్ లొకేషన్. మెయిన్ లొకేషన్ అంటే మనకి ప్రాబ్లంలో ఏమని చెప్పాను, మెయిన్ లొకేషన్ అంటే మీకు ప్రాబ్లంలో నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎస్ షాప్. ఓకేనా. సో ఇప్పుడు గోడౌన్ లోంచి మెటీరియల్ అనేది షాప్ కి అంటే మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇక్కడ మనకి ఏమైనా లెడ్జర్ అవసరం అవుతుందా, 10 sets LED TV ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్. సో ఈ పాయింట్ లో మనకి ఏమైనా లెడ్జర్ అవసరం అవుతుందా, సో ఈ పాయింట్ లో మనకి లెడ్జర్ అవసరం అవుతుందా అండి. ఈ పాయింట్ కి సంబంధించి లెడ్జర్ ఏం అవసరం లేదు. ఓకేనా. సో ఎందుకనంటే మన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా గోడౌన్ నుంచి చేయం కదా. సో ఎప్పుడైనా సరే మన ట్రాన్సాక్షన్స్ అన్ని గోడౌన్ నుంచి మనకి మెయిన్ లొకేషన్ కి వచ్చిన తర్వాతే మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఓకేనా. ఏదర్ మనం పర్చేస్ కానీ సేలింగ్ కానీ అన్ని కూడా మనకి మెయిన్ లొకేషన్ రీచ్ అయిన తర్వాతే మనం చేస్తామండి. ఓకే. సో ఈ పాయింట్ కి లెడ్జర్ ఏం అవసరం లేదు. సో అదే విధంగా 7th పాయింట్, సో 5 sets ఎయిర్ కండిషనర్స్ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్. సో ఈ పాయింట్ కూడా సేమేనండి. సో మనం LED TVs ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో సో అదే విధంగా ఎయిర్ కండిషనర్స్ కూడా అలానే మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఏ ఐటమ్ అయినా సరే మనకి గోడౌన్ నుంచి మెయిన్ లొకేషన్ కి వచ్చిన తర్వాతే మనకి అది సేలింగ్ అవుతుంది. సో సేల్ అయితేనే కదా మనం సేల్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో 8th పాయింట్ ఇచ్చాడు చూడండి, సేల్స్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ చూడండి LED TV అండ్ ఎయిర్ కండిషనర్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అండి, 10 sets LED TV ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్, 5 sets ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్. సో అన్ని కూడా మనకి మెయిన్ లొకేషన్ అంటే షాప్ కి వచ్చిన తర్వాతే మనం సేలింగ్ చేస్తాం. ఓకేనా. సో తర్వాతే సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు కదా మెయిన్ లొకేషన్ కి వచ్చిన తర్వాతే. సో సేల్స్ వచ్చేసరికి సేల్ అకౌంట్. సో ఇంతవరకు ప్రాబ్లం అర్థమైందా, మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఏం లేదండి, సింపుల్ గా చెప్పాలి అంటే మనం 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఒకటి LED TVs అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎయిర్ కండిషనర్స్. సో కామన్ గా అయితే రెండింటికి సంబంధించి ఒకే గోడౌన్ మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ ప్రాబ్లం లో మల్టిపుల్ గోడౌన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నాడు. సో LED TVకి సంబంధించి ఆటోనగర్ గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నారు. సో అదే విధంగా ఎయిర్ కండిషనర్స్ వచ్చేసరికి గణేష్ గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ 2 ప్రొడక్ట్స్ కూడా సో మనం సేల్ అవ్వాలి అంటే మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలండి. ఓకేనా. సో మెయిన్ లొకేషన్ కి వచ్చిన తర్వాతే మనం సేలింగ్ చేస్తాం. సో ఇప్పుడు దాన్ని బట్టి ఆ 2 ప్రొడక్ట్స్ కూడా మనకి షాప్ కి వచ్చినాయి. షాప్ కి వచ్చిన తర్వాత కింద ఇప్పుడు మనం ఏం పాయింట్ యాడ్ చేసాం, సేల్స్ అకౌంట్ అని క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు మీకు ఏదైనా పాయింట్స్ లో డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పటితోటి ఈ ప్రాబ్లం సంబంధించి సో మన లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసుకున్నామా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? సో లాస్ట్ లో సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నారు. సో సేల్స్ కి సంబంధించి కూడా నేను లెడ్జర్ క్రియేట్ చేశాను. సో ఈ పాయింట్ కాకుండా ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలా? ఎస్, 6th or 7th పాయింట్స్. సో వాటికి సంబంధించి మీకు లెడ్జర్ లో ఏమి రాదండి, వోచరింగ్ లో వస్తుంది. ఓకే. సో వోచరింగ్ లో ఏం చేస్తామంటే మీరు అడిగినట్టు 6th, 7th పాయింట్ గురించి. సో ఇప్పుడు LED TVs కానీ అలాగే ఎయిర్ కండిషనర్స్ కానీ
మనం గోడౌన్ నుంచి షాప్ కి మూవ్ చేస్తున్నాం కదా. సో గోడౌన్ నుంచి షాప్ కి మూవ్ చేసినట్టు టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసుకోవాలండి. సో అంటే గోడౌన్ నుంచి ఏమేమి మెటీరియల్ మనకి షాప్ కి తెచ్చుకుంటున్నాం, ఓకేనా. సో వాటికి సంబంధించి ఓచరింగ్ లో మాత్రమే మనం పోస్టింగ్ చేస్తాం, కానీ వాటికి సంబంధించి లెడ్జర్ ఏం అవసరం లేదు, ఓకేనా. ఇప్పుడు సో గోడౌన్ నుంచి షాప్ కి వచ్చేటప్పుడు మీకు ఒక ఫంక్షనల్ కీ చెప్పాను కదా. గోడౌన్ నుంచి షాప్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే స్టాక్ అనేది మీకు ఒక ఫంక్షన్ కి చెప్పాను. షార్ట్ కట్ కి ఏంటండి? ఎస్, ఆల్ట్ ప్లస్ F7. సో ఆల్ట్ ప్లస్ F7 అంటే మీకు అక్కడ స్టాక్ జర్నల్. సో స్టాక్ అనేది ఏమవుతుంది ఇక్కడ మీకు సర్టన్ ప్లేస్ నుంచి సర్టన్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో చూడండి. సో గోడౌన్ నుంచి మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఓచరింగ్ లో ఏం చేస్తామంటే గోడౌన్ నుంచి ఎంతెంత మెటీరియల్ మనం తెచ్చుకుంటున్నాం, అదే విధంగా మెయిన్ లొకేషన్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంతా కూడా టాలీ సాఫ్ట్వేర్ లో మనం పోస్ట్ చేయాలండి త్రూ స్టాక్ జర్నల్, అంటే ఆల్ట్ ప్లస్ F7 అనే కీ ద్వారా. సో మీకు అసలు ఆల్ట్ ప్లస్ F7 షార్ట్ కట్ కి యూజ్ చేసుకుంటే మీకు అక్కడ 2 ట్రాన్సాక్షన్స్ అడుగుతుంది. ఒకటి సోర్స్ ఆఫ్ డెస్టినేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మెయిన్ లొకేషన్. ఇక్కడ సోర్స్ ఆఫ్ డెస్టినేషన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే గోడౌన్, ఏ గోడౌన్ నుంచి అయితే తీసుకుంటున్నామో, సో మెయిన్ లొకేషన్ అంటే ఏ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఓకేనా. ఈ 2 యాక్సెప్ట్స్ అడుగుతుంది. సో వాటికి సంబంధించి మీకు ఇప్పుడు ఓచరింగ్ లో చెప్తాను, ఓకే. సో ఇక్కడ వరకు మీకు ప్రాబ్లం సంబంధించి ఇంకేమైనా లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాలా అంటే ఈ 2 పాయింట్స్ కాకుండా 6th or 7th పాయింట్స్ కాకుండా ఇంకా మనకి ప్రాబ్లంలో ఇంకేమైనా పాయింట్స్ కి సంబంధించి లెడ్జెస్ క్రియేట్ చేయాలా? సో కమల్నాథ్ గారు లెడ్జెస్ ఇవ్వమంటున్నారా? ఓకే. సో ఇప్పుడు మన ప్రాబ్లంలో లెడ్జెస్ క్రియేట్ చేసామండి. సో మనకి లెడ్జెస్ కావాలి అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అంటున్నాం. సో ఎక్కడ ఉంటాయని చెప్పాను, మనకి ప్రాబ్లం రిలేటెడ్ ఏవైతే మనం లెడ్జెస్ క్రియేట్ చేసామో ఆ లెడ్జర్స్ అన్ని మనం ప్రాపర్ గా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే సో గేట్వే ఆఫ్ టాలీలోంచి ఆల్టర్, సో ఆల్టర్ లో ఉన్నటువంటి లెడ్జెస్, సో ఇవే కదా, అవునా. ఆటోనగర్ గోడౌన్ అండ్ గణేష్ గోడౌన్, రమణ పర్చేస్ అండ్ సేల్స్, ఓకేనా. సో ఇవి లెడ్జెస్ చూసుకోవడానికి అండి. సో మనకి ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే సో మీరు చూడండి అకౌంటింగ్ మాస్టర్స్ కాకుండా ఇన్వెంటరీ మాస్టర్స్ లోనే స్టాక్ ఐటమ్, సో ఇవే కదా ఎయిర్ కండిషనర్స్ అండ్ ఎల్ఈడివి. అంటే మనకి ప్రాబ్లంలో 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి సంబంధించి మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం. సో ఆ 2 స్టాక్ ఐటమ్స్ ఏవేమిటి అంటే ఒకటి ఎయిర్ కండిషనర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎల్ఈడి టీవీ, ఓకేనా. ఎస్. సో లాస్ట్ స్టెప్ చూడండి ఓచరింగ్. సో అందులో ఫస్ట్ పాయింట్, సో మిస్టర్ రమణ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs rupees అంటున్నాడు. సో క్యాష్ అకౌంట్ డేటా టు మిస్టర్ రమణ. సో వాల్యూ ఎంత అంటున్నాడండి ప్రాబ్లంలో 10 lakhs, ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం వోచర్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఎర్రర్ వచ్చిందా రైట్ సైడ్ మీకు. సో error oops date cannot be below the financial year beginning date, okay. So escape, so alt plus F2, సో ఫైనాన్షియల్ ఇయర్ మనం చేంజ్ చేయాలండి ఇక్కడ. సో 1/4/2021 to 31/3/2022. సో అగైన్ మనం అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చిన తర్వాత ఒకసారి F2, సో అంటే కరెంట్ డేట్ లో ఉన్న ఓచర్ డేట్ కూడా చెక్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఉంది ఏముంది చూడండి 1/4/2020. సో ఇప్పుడు 1/4/2020 కరెక్ట్ ఇయరా, మన ఫైనాన్షియల్ ఇయర్ కరెక్ట్ ఇయరా అండి. సో నేను దీన్ని సేవ్ చేయకుండా నేను ఓచర్ సేవ్ చేసినా సేవ్ అవ్వదు. సేవ్ అవుతుందా
నేను 1/4/2020 కరెంట్ డేట్ ఉంది. సో అదే డేట్ నేను సేవ్ చేయకుండా ఓచర్ సేవ్ చేస్తే సేవ్ అవుతుందా? సేవ్ అవ్వదు కదా. సో మనం అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ అయితే మార్చాం, ఏమని 1/4/2021 టు 31/3/2021 అని చెప్పని. సో ఇక్కడ కరెంట్ డేట్ కూడా మార్చాలి కదా. సో ఇప్పుడు 1/4/2021 అంటే మీకు స్టార్టింగ్ ఎంత చూడండి, 1/4/2021. సో ఇప్పుడు సేవ్ అవుతుంది చూడండి ఓచరు. ఓకేనా. సో అదే విధంగా నెక్స్ట్, సో పర్చేజ్ ఎల్ఈడి టీవీ 10 sets ఈచ్ వన్ 12,000 అంటున్నాడు. సో దీనికి కనెక్టివిటీ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్, అబౌవ్ స్టాక్ అండర్ ఆటో నగర్ గోడౌన్. ఓకేనా. సో ఇప్పుడు పర్చేజ్ ఎల్ఈడి టీవీ 10 sets ఈచ్ వన్ 12,000. సో ఈ ట్రాన్సాక్షన్ ఏ ఓచర్ లో పోస్ట్ చేస్తారు చెప్పండి. సో గోడౌన్స్ బిలాంగ్స్ టు విచ్ లెడ్జెస్? సండ్రీ క్రెడిటర్స్ అండి. ఓకే. సో సెకండ్ పాయింట్ చూడండి, పర్చేజ్ ఎల్ఈడి టీవీ 10 sets, సో వాల్యూ వచ్చేసరికి 12,000. సో ఈ ఓచరు ఏ ఓచర్ మెయింటైన్ చేస్తారు? పర్చేజ్ ఓచర్. ఓకే. సో పర్చేజ్ ఓచర్ మెయింటైన్ చేస్తాం టాలీ సాఫ్ట్వేర్ లో F9 అనే షార్ట్ కట్ కీ ద్వారా మనం ప్రొసీడ్ అవుతాం. ఓకేనా. సో ఇప్పుడు పర్చేజ్ అనే ఓచర్ మనం టైప్ చేసినప్పుడు అక్కడ పార్టీ నేమ్ ఏమని తీసుకుంటారు? క్యాషా లేదంటే ఆటో నగర్ గోడౌనా? సో ఆప్షన్ ఏ క్యాష్, ఆప్షన్ బి ఆటో నగర్ గోడౌన్. సో ఏది కరెక్ట్ అండి? ఆప్షన్ ఏనా, క్యాషా? ఎస్, ఆప్షన్ బి. ఓకే. సో ఎందుకనంటే పర్చేజ్ ఎల్ఈడి టీవీ 10 sets ఈచ్ వన్ 12,000. సో దానికి యాడింగ్ పాయింట్ చూడండి, అబౌవ్ స్టాక్ అండర్ ఆటో నగర్ గోడౌన్ అంటున్నాడు. ఓకేనా. సో మనకి క్రెడిట్ నేమ్ ఎప్పుడని చెప్పాము? ఇక్కడ ఇమీడియట్ గా ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఎల్ఈడి టీవీ 10 sets ఫ్రమ్, ఓకేనా, గణేష్ ట్రేడర్స్ అను లేదంటే A1 ట్రేడర్స్ అను అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనం క్రెడిట్ పర్చేస్ అనుకున్నాం. ఓకేనా. సో అలా కాకుండా ఇక్కడ ఏమని ఇచ్చాడు? అబౌవ్ స్టాక్ అండర్ ఆటో నగర్ గోడౌన్ అన్నాడు. ఓకే. ఇది కూడా పార్టీ నేమ్ ఏమవుతుంది అప్పుడు? ఆటో నగర్ గోడౌన్ అనే పార్టీ నేమ్ అవుతుంది పర్చేస్ లో. సో నార్మల్ గా 10 sets 12,000 వాల్యూ మనం పర్చేస్ ఓచర్ లో పోస్ట్ చేస్తాం. ఓకేనా. సో F9, సో పార్టీ వచ్చేసరికి ఆటో నగర్ గోడౌన్. సో పర్చేస్, సో ఆటో నగర్ గోడౌన్ లో మనం ఏ డిస్క్రిప్షన్ మెయింటైన్ చేస్తున్నామండి? అంటే ఏ ప్రోడక్ట్ మెయింటైన్ చేస్తున్నాం? ఎల్ఈడి టీవీ. సో ఎల్ఈడి టీవీ ఎప్పుడైతే నేను టైప్ చేశానో మీకు ఒక ఐటమ్ అలొకేషన్ ఫర్ ఎల్ఈడి టీవీ వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ గోడౌన్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎల్ఈడి టీవీ ఏ గోడౌన్ లో ఉందండి? సో ఎల్ఈడి టీవీకి సంబంధించి ప్రొడక్ట్ అనేది ఏ గోడౌన్ లో ఉంది? సో ఆటో నగర్ గోడౌన్. ఓకేనా. సో క్వాంటిటీ ఎంత ఉంటున్నారు చూడండి, 10 sets. సో రేట్ వచ్చేసరికి 12,000. సో 1,20,000. ఓకేనా. సో ఇక్కడ ఎల్ఈడి టీవీ అండ్ ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి. సో ఎయిర్ కండిషనర్ కూడా ఇదే వోచర్ లో మనం సేవ్ చేసుకుంటామా లేదా? సేమ్ వోచర్ లో మనం మెయింటైన్ చేస్తామా లేదా? సో మెయింటైన్ చేయమా? సో ఎందుకనండి, రెండు కూడా పర్చేసే కదా. సో ఎల్ఈడి టీవీ కూడా పర్చేస్ చేసాం, అదే విధంగా మనం ఎయిర్ కండిషనర్స్ కూడా పర్చేస్ చేసాం. ఎందుకని సేమ్ వోచర్ లో మనం మెయింటైన్ చేయం ఇక్కడ? ఎస్, ఎందుకని అంటే సో వోచర్స్ సేమ్ అయినంత మాత్రాన పార్టీ నేమ్స్ ఒకటే అయ్యి ఉండదుగా. ఓకేనా. సో పార్టీ నేమ్ డిఫరెంట్ కదా. ఇక్కడ ఏమని చెప్పాడు? ఓన్లీ ఎల్ఈడి టీవీ మాత్రమే మనకి ఆటో నగర్ గోడౌన్ లో మెయింటైన్ చేస్తున్నారు అంటున్నాడు. అంటే రిమైనింగ్ గోడౌన్ వేరేనే కదా.
ఓకే, సో కాబట్టి ఓన్లీ ఎల్ఈడి టీవీ సంబంధించి మాత్రమే ఇక్కడ నేను ఓచర్ సేవ్ చేస్తున్నాను. సో అగైన్ సో పర్చేస్ ఓచర్, ఈసారి గణేష్ గోడౌన్. సో పర్చేస్, సో గణేష్ గోడౌన్ లో ఏం మెయింటైన్ చేస్తామండి ప్రొడక్ట్? ఎయిర్ కండిషనర్స్. సో 10 సెట్స్, రేట్ వచ్చేసరికి 40,000. సేవ్. ఓకే, ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఆటోనగర్ గోడౌన్ సంబంధించి, గణేష్ గోడౌన్ సంబంధించి మీకు ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా? ఇక్కడ ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. క్లియరా? ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో 6th పాయింట్, సో 10 సెట్స్ ఎల్ఈడి టీవీ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్. సో అదే విధంగా 7th 5 సెట్స్ ఎయిర్ కండిషనర్స్ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్ అంటున్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏమైతే గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నామో ఆ గోడౌన్స్ లో ఉన్న ఐటమ్స్ వచ్చేసరికి మనం మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ ఓచర్ చెప్పాను, ఒక షార్ట్ కట్ కి చెప్పాను. సో ఆ షార్ట్ కట్ కి ఏంటండి? ఆ షార్ట్ కట్ కి ఏమని చెప్పాను నేను? మనకి గోడౌన్ లో నుంచి వస్తువుల్ని మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సో ఆల్ట్ ప్లస్ F7 అండి, F7 కాదు అశ్విని గారు. సో F7 కి ఆల్ట్ ప్లస్ F7 కి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో F7 అంటే మనం నార్మల్ గా జర్నల్ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయడానికి F7 అనే కీ యూజ్ చేస్తాం. సో అదే విధంగా ఆల్ట్ ప్లస్ F7 అంటే ఇప్పుడు కొత్తగా మనకి పాయింట్ యాడ్ అయింది. సో ఏం పాయింట్ అది? స్టాక్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి యూజ్ అయ్యే షార్ట్ కట్ కి ఏంటంటే ఆల్ట్ ప్లస్ F7. ఓకేనా? సో ఇప్పుడు మన స్టాక్ అనేది ఏం చేస్తున్నాం? సో గోడౌన్ నుంచి మనం మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సో త్రూ ఎలా అంటే షార్ట్ కట్ కీ ద్వారా ఆల్ట్ ప్లస్ F7. సో ఆల్ట్ ప్లస్ F7 చూడండి ఇక్కడ. సో మీకు లెఫ్ట్ సైడ్ నా స్టాక్ జర్నల్ అని డిస్ప్లే అవుతుంది కదా టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఇక్కడ మీకు 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఒకటి సోర్స్ అంటే కన్జంప్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి డెస్టినేషన్ అంటే ప్రొడక్షన్. ఓకేనా? సో అందరికి స్టాక్ జర్నల్ ఓచర్ కనబడుతుందా టాలీ సాఫ్ట్వేర్ లో? ఆల్ట్ ప్లస్ F7 అనే కీ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ నా స్టాక్ జర్నల్ అనే ఓచర్ కనబడుతుందా లేదా? అవునా? ఓకే, సో మీకు ఇక్కడ స్టాక్ జర్నల్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ కనబడుతున్నాయి చెప్పండి. సో నేమ్ ఆఫ్ ఐటమ్ అంటే సోర్స్, కన్సంప్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి డెస్టినేషన్. అంటే మనకి ప్రెసెంట్ గోడౌన్ లో ఏమేమి స్టాక్ ఉంది, సో వాటిని తిరిగి మనం డెస్టినేషన్ మెయిన్ లొకేషన్ కి ఏ ఐటమ్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అదే కదా ఉంది. సో క్లియర్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్స్. ఓకేనా? సో అంటే సోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో డెస్టినేషన్, సో ఎక్కడి వరకు ఫైనల్ అవుట్పుట్ ఏంటి. సో ఫైనల్ డెస్టినేషన్ అంటే ఏంటండి? మెయిన్ లొకేషన్. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ నేమ్ ఆఫ్ ఐటమ్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అంటే చెప్పండి. ఇక్కడ మీకు ప్రాబ్లంలో ఫస్ట్ పాయింట్ బట్టి చెప్పండి. సో 6th పాయింట్ 10 సెట్స్ ఎల్ఈడి టీవీ ట్రాన్స్ఫర్ టు మెయిన్ లొకేషన్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ అంటే ఏమొస్తుంది అప్పుడు? ఎస్, ఎల్ఈడి టీవీస్. సో నేమ్ ఆఫ్ ఐటమ్ ఎల్ఈడి టీవీ. సో ఇప్పుడు ఎల్ఈడి టీవీ ఎక్కడ ఉంటున్నాయని గోడౌన్ అడుగుతున్నాడు. సో మనం ఎల్ఈడి టీవీని ఎక్కడ మెయింటైన్ చేసాం? ఆటోనగర్ గోడౌన్లోనా, గణేష్ గోడౌన్లోనా? ఎల్ఈడి టీవీస్ ని మనం ఎక్కడ గోడౌన్లో మెయింటైన్ చేసాం? వాటి నేమ్స్ ఏంటి? ఆటోనగర్ గోడౌనా, గణేష్ గోడౌన్లోనా? ఎస్, ఎల్ఈడి టీవీ సెట్స్ కి సంబంధించి
ఆటోనగర్ గోడౌన్. సో గోడౌన్ కింద మీకు క్వాంటిటీ అడుగుతున్నారు. సో అంటే మనం ఎల్ఈడి టీవీ సెట్స్ ఎన్ని అక్కడి నుంచి మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10. సో నేను ఇక్కడ 10 అనే నెంబర్ మాత్రమే టైప్ చేస్తున్నానండి. రిమైనింగ్ ప్రొడక్ట్స్ అంటే వాటి వాల్యూ ఎంతో, ఈచ్ వన్ ఎంతో అంతా కూడా టాలీ సాఫ్ట్వేరే మీకు కోడింగ్ చేస్తుంది. చూడండి, సో చేసిందా? సో నేను ఓన్లీ 10 అని మాత్రమే టైప్ చేశాను. సో రిమైనింగ్ ఏంటి, 12,000 సెట్స్, 1,20,000. సో ఇదంతా కూడా మీకు టాలీ కోడింగ్ తీసేసుకుంది. సో ఇదంతా మనం ఎక్కడ ఎంటర్ చేసామండి? ఫస్ట్ టైం మనం పర్చేస్ వోచర్ క్రియేట్ చేసాం కదా. సో అందులో ఆటోనగర్ గోడౌన్ అని చెప్పని ఎల్ఈడి టీవీ కింద 10 సెట్స్ ఎంటర్ చేసుకొని 12,000 సెట్స్ అని 1,20,000 వాల్యూ పోస్ట్ చేసాం. ఓకేనా? అదే ట్రాన్సాక్షన్ ఇక్కడ కోడింగ్ తీసేసుకుంది. నేను ఎప్పుడైతే ఆటోనగర్ గోడౌన్ అని ఎంటర్ చేశానో 10 అనే నెంబర్ టైప్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు కోడింగ్ అనేది టాలీ సాఫ్ట్వేర్ లోనే తీసుకుంది. సో ఈ పాయింట్ అర్థమైందా మీకు స్టాక్ జోనల్లో? స్టాక్ జోనల్లో ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఓకేనా? సో ఇప్పుడు మనం ఓన్లీ గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. సో గోడౌన్స్ కి సంబంధించి ఇక్కడ ఎల్ఈడి టీవీ మనం మెన్షన్ చేసుకున్నాం. సో అదే విధంగా మెయిన్ లొకేషన్ కూడా ఎల్ఈడి టీవీసే మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో ఆటోనగర్ గోడౌన్ అనుకున్నప్పుడు ఎల్ఈడి టీవీస్ కి సంబంధించే కదా మనకి ఫైనల్ గా మెయిన్ లొకేషన్ కూడా మూవ్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ లొకేషన్ కి రావాలి. సో మెయిన్ లొకేషన్ కి రావాలి అన్నప్పుడు మీకు ఇక్కడ సోర్స్ ఆఫ్ కన్జంప్షన్, ఇక్కడ మీకు ఏదైతే కర్సర్ కనబడుతుందో అక్కడి నుంచి ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఓకేనా? సో అగైన్ ఎంటర్. సో చూడండి ఇప్పుడు, సో మెయిన్ లొకేషన్కి వచ్చేసింది కర్సర్. ఓకేనా? సో మెయిన్ లొకేషన్లోకి ఏం ట్రాన్స్ఫర్ అవుతుందండి? సేమ్ ఐటమే కదా. సో మన ఆటోనగర్ గోడౌన్లో ఏవైతే స్టాక్ ఉంటుందో వాటిని సింపుల్ గా మనం మెయిన్ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే? సో నేమ్ ఆఫ్ ఐటమ్ కింద యాస్టీస్ ఎల్ఈడి టీవీస్. సో అదే విధంగా గోడౌన్ అంటే, సో ఇప్పుడు గోడౌన్ అంటే ఏమొస్తుందండి? ఆటోనగర్ గోడౌన్ మెయిన్ లొకేషనా? సో గోడౌన్ కి సంబంధించి ఆల్రెడీ మనం ఆటోనగర్ గోడౌన్ మెన్షన్ చేసాం. సో ఇప్పుడు గోడౌన్ నుంచి మెయిన్ లొకేషన్ కి పోస్ట్ చేస్తున్నాం. సో మెయిన్ లొకేషన్ కి పోస్ట్ అవుతుంది అంటే అక్కడ గోడౌన్ నేమ్ ఏమవుతుంది? ఎస్. సో ఏదైతే ఫైనల్ డెస్టినేషన్, సో షాప్ అనుకున్నాం కదా, అది మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో క్వాంటిటీ అదంతా కూడా సేమేనండి. సో 10 సెట్స్ 12,000, 1,20,000. సో ఈ పాయింట్ అర్థమైందా? సో మనం ఏదైతే స్టాక్ అనేది గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామో మెయిన్ లొకేషన్ కి, సో మనం గోడౌన్ లో ఏవైతే తీసుకున్నామో ఐటమ్స్, అవే ఐటమ్స్ మనకి మెయిన్ లొకేషన్ కూడా వస్తున్నాయి. సో ఇంతవరకు అర్థమైందా మీకు పాయింట్? స్టాక్ జర్నల్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో. ఓకేనా? సో అగైన్ మనకి సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారండి? ఎయిర్ కండిషనర్స్ కదా. సో ఎయిర్ కండిషనర్స్, ఇక్కడ గోడౌన్ నేమ్ ఏంటి? ఆటోనగర్ గోడౌనా? సో ఎల్ఈడి టీవీస్ అయిపోయినాయండి. సో ఎయిర్ కండిషనర్స్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ గోడౌన్ నేమ్ వచ్చేసరికి గణేష్ గోడౌన్. సో ఇవి కూడా మనం 10 సెట్స్ పర్చేస్ చేసాం కదా. సో కాకపోతే వాల్యూ చూడండి, రేట్ వచ్చేసరికి ఒక్కొక్క ఎయిర్ కండిషనర్స్ వాల్యూ 40,000 రూపీస్. టోటల్ గా ఎన్ని సెట్స్ పర్చేస్ చేసాం? 10 సెట్స్ మనం పర్చేస్ చేసాం. టోటల్ వాల్యూ ఎంత అంటే 10 into 40,000 ఈక్వల్ టు 44 lakhs. ఓకేనా? సో 10 సెట్స్ పర్చేస్ చేసాం, వాటి వాల్యూ ఎంత అంటే ఒక్కొక్క ఎయిర్ కండిషనర్స్ వాల్యూ 40,000 రూపీస్. టోటల్ కాస్ట్ ఎంత అంటే 4 lakh రూపీస్. ఓకే? సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఐటమ్ మెయిన్ లొకేషన్ కి, సో ఎయిర్ కండిషనర్స్. సో అదే విధంగా మెయిన్ లొకేషన్. సో ఇక్కడ 10 సెట్స్, నేను ఎయిర్ కండిషనర్స్ 10 సెట్స్ అని టైప్ చేశాను. 10 సెట్స్ కరెక్టా రాంగా?
యాక్చువల్ గా మనకి ప్రాబ్లంలో ఇచ్చింది 5 సెట్సే కదా. సో చూడండి, సో 10 సెట్స్ ఆఫ్ ఎల్ఈడి టీవీ అండ్ 5 సెట్స్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్. ఓకేనా, అంటే మనం ఎయిర్ కండిషనర్స్ ని 10 సెట్స్ పర్చేస్ చేసాం, కాకపోతే 10 సెట్స్ కి మనం సేల్ చేయాలి. అంటే 10 సెట్స్ కి సంబంధించి మనం మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓన్లీ 5 సెట్స్ మాత్రమే మెయిన్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేసాం. అంటే రిమైనింగ్ 5 ప్రొడక్ట్స్ అనేవి ఇంకా గోడౌన్లోనే ఉన్నాయండి. ఓకేనా, సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మనకి మూవింగ్ ట్రాన్స్ఫర్ అంటే ఎన్ని ప్రొడక్ట్స్ మనకి స్టాక్ గోడౌన్ నుంచి మెయిన్ లొకేషన్కి వస్తున్నాయో అంతవరకే మనం మెన్షన్ చేసుకుంటాం. ఇప్పుడు ఓన్లీ ఎయిర్ కండిషనర్స్ చూడండి, 5 సెట్స్ ని మూవ్ చేస్తామా, 10 సెట్స్ ని మూవ్ చేస్తామా? ఫైవే కదా. సో మనకి ప్రాబ్లంలో 5 అడిగాడు కాబట్టి 5 మాత్రమే మనం మూవ్ చేస్తున్నాం. ఓకేనా, ఎస్ 5 సెట్స్. ఒక్కొక్క ఎయిర్ కండిషనర్స్ వాల్యూ ఎంత అంటే 40,000. సో ఓవరాల్ గా టోటల్ వాల్యూ 2 lakhs rupees. సో అదే విధంగా నెక్స్ట్, సో సేల్స్ ఇచ్చారు. సో మనకి ఫైనల్ గా ఎల్ఈడి టీవీస్ అయినా ఎయిర్ కండిషనర్స్ అయినా మనం సేల్ ఎలా చేస్తామంటే మన షాప్కి వచ్చిన తర్వాత మనం సేల్ చేయగలం. అవునా, సో షాప్కి రావాలి అంటే, సో ఫైనల్ గా సేల్ జరిగి అంటే షాప్కి వచ్చింది అంటే ఫైనల్ గా సేల్ జరిగినట్టే కదా. సో 10 సెట్స్ మనం ఏం చేసాం, గోడౌన్ నుంచి మెయిన్ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేసాం. అదే విధంగా ఎయిర్ కండిషనర్స్ 5 సెట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం షాప్ కి మూవ్ చేసాం. సో ఇప్పుడు వీటిని మనం సేల్ చేయడానికి రెడీగా ఉన్నట్టే కదా, ఎల్ఈడి టీవీ కానీ, సో అదే విధంగా ఎయిర్ కండిషనర్స్ కానీ. అవునా, ఫైనల్ గా మనం స్టాక్ జర్నల్ అనే ట్రాన్స్ఫర్ అవి కూడా మూవ్ చేసేసాం. Alt+F7 అనే షార్ట్ కట్ కీ ద్వారా మనం ఎల్ఈడి టీవీ అండ్ ఎయిర్ కండిషనర్స్ కూడా గోడౌన్ నుంచి మెయిన్ లొకేషన్ కి మూవ్ చేసాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైనల్ గా సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు. సో షాప్కి వచ్చిన తర్వాతే కదా మనం సేల్ చేస్తాం. ఓకే, సో సేల్స్ కి సంబంధించి షార్ట్ కట్ కి F8. సో ఇక్కడ సేల్స్ యాజ్ ఫాలోస్ అంటే పార్టీ నేమ్ ఏమవుతుంది చెప్పండి, ఆటోనగర్ గోడౌనా, క్యాషా, గణేష్ గోడౌనా? ABC. ఆప్షన్ ఏ ఆటోనగర్ గోడౌన్, ఆప్షన్ బి క్యాష్, ఆప్షన్ సి గణేష్ గోడౌన్. ఆప్షన్ సి. సో సేల్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్పుకున్న కాన్సెప్టేనండి. సో సేలింగ్ జరిగేటప్పుడు మనం నేమ్ మెన్షన్ చేసుకోం కదా, ఆటోమేటిక్గా సేల్ చేస్తున్నాం, సో అకౌంట్స్ లో క్యాష్ అని మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇంకా నేమ్తో పని ఏముంది మనకి. సో మనం నేమ్ ఎప్పుడు మెన్షన్ చేసుకున్నాం, పలానా మెటీరియల్ పలానా గోడౌన్లో ఉండి వాటికి సంబంధించి మనం లెడ్జెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే మనం నేమ్స్ యూజ్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే మనకి ఆ మెటీరియల్ అనేది మెయిన్ లొకేషన్ అంటే షాప్ కి రీచ్ అయిన తర్వాత మనం సేల్ చేస్తున్నప్పుడు, సో సేల్ చేసాం, ఆటోమేటిక్ ఏంటి, ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళు ఇమీడియట్ గా మనకి క్యాష్ ఇచ్చేసారు. సో క్యాష్ ఇచ్చినప్పుడు వాళ్ళ నేమ్ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదుగా. అవునా, సో కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాష్. సో పార్టీ నేము క్యాష్. సో ఏమేమి సేల్ చేసాం చూడండి. సో ఎల్ఈడి టీవీ సెట్స్. సో ఎల్ఈడి టీవీ సెట్స్ మనం పర్చేస్ చేసింది ఎంత అంటే 10 సెట్స్ అండి, కానీ మొత్తం కూడా సేల్ చేయట్లేదు ఇక్కడ, ఓన్లీ 8 సెట్స్ మాత్రమే మనం అమ్ముతున్నాం. ఓకే, సో ఎల్ఈడి టీవీస్. సో ఎల్ఈడి టీవీస్ గోడౌన్ అంటే ఇక్కడ ఎల్ఈడి టీవీస్ ఏ గోడౌన్లో మెయింటైన్ చేసాం, ఆటోనగర్ గోడౌన్. సో క్వాంటిటీ ఎంత ఇక్కడ 8 సెట్స్. ఓకేనా, సో రేట్ ఎంత అండి, ఎయిట్ సెట్స్ 20,000. సో ఎల్ఈడి టీవీ కాకుండా ఇంకేమేమి అమ్మాం చూడండి ఇక్కడ. ఎయిర్ కండిషనర్స్ 3 సెట్స్,
ఎయిర్ కండిషనర్స్ 4 సెట్స్. అసలు మనం టోటల్ గా ఎయిర్ కండిషనర్స్ ఎన్ని కొన్నామండి? 10 సెట్స్ కొన్నాం. కానీ 10 సెట్స్ కొన్నప్పుడు ఇక్కడ ఎన్ని సేల్ చేస్తున్నాం? 3 ఎయిర్ కండిషనర్స్ ఏమో ఒకసారి సేల్ చేస్తున్నాం. సో అదే విధంగా 4 సెట్స్ వచ్చేసరికి ఇంకోసారి సేల్ చేస్తున్నాం. అంటే టోటల్ గా ఎన్ని సేల్ చేసినట్టు అండి ఎయిర్ కండిషనర్స్? 7 కదా. సో అంటే ఇంకా మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉన్నట్టు? సో ఎయిర్ కండిషనర్స్ వచ్చేసరికి 3 బ్యాలెన్స్ ఉంటాయి. సో అదే విధంగా ఎల్ఈడి టీవీస్ వచ్చేసరికి 2 సెట్స్ మనకి బ్యాలెన్స్ ఉంటాయి. అవునా? సో సెకండ్ వన్ ఎయిర్ కండిషనర్స్. సో ఎయిర్ కండిషనర్స్ అంటే మనం ఏ గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం? గణేష్ గోడౌన్. సో క్వాంటిటీ ఎంత చూడండి, 3 సెట్స్. సో రేట్ 55,000. సో 3 సెట్స్ ని ఒకలాగా సేల్ చేసాం. అదే విధంగా 4 సెట్స్ ని ఇంకోలాగా సేల్ చేసాం. ఇక్కడ 4 సెట్స్ అంటున్నాడు కదా, వాల్యూ ఎంత చూడండి, 51,000. ఓకేనా? సో మనం 3 ప్రొడక్ట్స్ ని సేల్ చేసాము. సో 3కి సంబంధించి ఎల్ఈడి టీవీ అండ్ ఎయిర్ కండిషనర్స్ కూడా విడివిడిగా వేరే వేరే గోడౌన్స్ లో మెయింటైన్ చేసుకున్నాం కాబట్టి ఆ గోడౌన్ నేమ్స్ మెన్షన్ చేసుకొని, సో పార్టీ వచ్చేసరికి మనం సేల్ చేసాం, ఇమీడియట్ గా మన క్యాష్ అనేది వచ్చింది కాబట్టి త్రూ క్యాష్ ద్వారా మనం సేల్స్ వచ్చారు అనేది పోస్ట్ చేసుకున్నాం. టోటల్ వాల్యూ ఎంత చూడండి ఇక్కడ, 5,29,000. ఓకే. సో ప్రాబ్లమ్ సంబంధించి ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? సో మనం డిస్కస్ చేసుకున్న ఈ రోజు టాపిక్ లో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ మనం ఏమైనా పోస్ట్ చేసుకోవాలా? సో అన్ని పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయా? సో ఎయిర్ కండిషనర్స్ మనం 10 సెట్స్ కొన్నామండి. 5 సెట్స్ మాత్రమే మనకు అవసరం అని చెప్పని మన షాప్ మూవ్ చేసుకున్నాం. ఇంకా 5 సెట్స్ ప్రాబ్లం ఏముంది? 5 సెట్స్ మనకి స్టాక్ అనేది ఉంటుంది అట్లానే గోడౌన్ లో. ఓకేనా? సో ఆ పాయింట్ కాకుండా మీకు ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా పాయింట్స్ ఇక్కడ ఈ ప్రాబ్లం సంబంధించి? సో ఫైనల్ గా మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెక్ చేయాలి అంటే, సో మనకి ప్రతి ప్రాబ్లం ఎలా అయితే మనం ఒక రిపోర్ట్ ని చెక్ చేస్తున్నామో సేమ్ సో చూడండి. సో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ ఎంత? టోటల్ వాల్యూ 10 lakhs. ఓకేనా? సో అదే విధంగా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే, సో ప్రాఫిట్ చూడండి, సో 1,53,000 ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వాల్యూ 6,73,000 అండ్ క్లోజింగ్ స్టాక్ 1,44,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 15,29,000. సో క్లోజింగ్ స్టాక్ అంటే మీకు ఏ వాల్యూస్ వస్తాయి? సో ఇప్పుడు మనం ఏవైతే పర్చేస్ చేస్తున్నామో అవన్నీ కూడా సేల్ చేసాం. ఆ ప్రాబ్లంలో సేల్ చేయలేదు కదా. ఎల్ఈడి టీవీ సెట్ సంబంధించి ఒక 2 సెట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అదే విధంగా ఎయిర్ కండిషనర్స్ సంబంధించి మన దగ్గర 3 సెట్స్ ఉన్నాయి. అవునా? సో అవన్నీ కూడా మరి మన దగ్గర స్టాక్ ఉన్నట్టే కదండి. సో స్టాక్ ఉందంటే మరి వాటికి సంబంధించి వాల్యూ కూడా మనం చూపించాలి కదా అకౌంట్స్ లో. ఓకే. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1,53,000. ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేసరికి 16,73,000. అదే విధంగా క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ మనం ఎక్కడ ఉందని చెప్పాం బ్యాలెన్స్ షీట్ లో? మీకు కరెంట్ అసెట్స్. సో రైట్ సైడ్ మీకు అసెట్స్ సైడ్ లో కరెంట్ అసెట్స్ అని మీకు కనబడుతుంది కదా. సో అందులో మీకు క్లోజింగ్ స్టాక్
సో క్లోజింగ్ స్టాక్ కనబడుతుందా మీకు? వాల్యూ 1,44,000 అని. సో ఈ 1,44,000 అంటే ఏంటి? మనం ఎల్ఈడి టీవీ 2 సెట్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా. సో అదే విధంగా ఎయిర్ కండిషనర్ సంబంధించి 3 సెట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. సో రెండింటికి సంబంధించి టోటల్ వాల్యూ ఎంత అంటే 1,44,000. చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఎయిర్ కండిషనర్స్ 3 సెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వాల్యూ ఎంత అంటే ఒక్కొక్క ఎయిర్ కండిషనర్ వాల్యూ 40,000. అంటే మన దగ్గర 1,20,000 ఎయిర్ కండిషనర్ సంబంధించి ఉంది. సో అదే విధంగా ఎల్ఈడి టీవీ. సో ఎల్ఈడి టీవీకి సంబంధించి మన దగ్గర 2 సెట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఒక్కొక్క ఎల్ఈడి టీవీ సెట్స్ ఎంత అంటే 12,000 రూపీస్. సో టోటల్ వాల్యూ ఎంత అంటే 24,000. సో రెండింటికి సంబంధించి టోటల్ వాల్యూ ఎంత అంటే 1,20,000 ప్లస్ 24,000 1,44,000. సో అదే విధంగా క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ మనం చేయంగా మన చేతిలో ఉన్న నగదు ఎంత అంటే 15,29,000. సో ఇంతవరకు ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో చిత్తూరు డిస్టిక్ నుంచి కమల్నాథ్ గారు. సో ప్రాబ్లం అంతా అర్థమైందా అండి? అండ్ కృష్ణవేణి గారు కూడా చిత్తూరు డిస్టిక్ నుంచి. సో అర్థమైందా మీకు ప్రాబ్లం? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడు. ఓకేనా? సో మీకు స్టాక్ ఐటమ్ అనేది ఇక్కడ మీకు చూడండి క్లోజింగ్ స్టాక్ అని బ్యాలెన్స్ షీట్ లో 1,44,000 అని ఉంది కదా. సో ఇలానా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే కింద మీకు గేట్ వే ఆఫ్ టాలీ అంటే హోమ్ స్క్రీన్ కి వచ్చిన తర్వాత మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద స్టాక్ సమరీ ఉంది కదా. సో స్టాక్ సమరీలోనే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ప్రాపర్ గా అన్ని ఒకేసారి చెక్ చేసుకోవాలి అంటే బ్యాలెన్స్ షీట్ లోనే మొత్తం ఉంటుందండి. సో బ్యాలెన్స్ షీట్ అంటేనే టోటల్ ఇంక్లూడ్స్ ఆల్ లెడ్జర్స్ అండ్ గ్రూప్స్. ఓకేనా? మనం ఇప్పటిదాకా ఏవైతే చేస్తున్నామో ప్రతి ట్రాన్సాక్షన్ కి సంబంధించి కూడా అంతా మీకు బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ అయిపోతుంది. అంటే మనం క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, మనం సన్డ్రీ డేటాస్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం, క్లయింట్స్ సన్డ్రీ డేటాస్ ఎవరు మన కంపెనీకి సంబంధించి, క్యాష్ ఎంత వాడుతున్నాము, బ్యాంక్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము. సో అదే విధంగా స్టాక్ అన్నిటిని మనం సేల్ చేస్తున్నామా, మన దగ్గర ఇంకేమైనా స్టాక్ ఐటమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ పోను మనకి క్యాష్ అయినా మన చేతిలో ఉందా, సో బ్యాంక్ కి సంబంధించి మనం ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నామా. ఓకేనా? సో ప్రతి పాయింట్ కూడా మీకు బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ మీరు స్పెషల్ గా డే బుక్ చెక్ చేసుకోవట్లేదండి కమల్నాథ్ గారు. సో డే బుక్ ఎప్పుడు చేస్తాం మనం? మనకి ఏదైనా ఓచరింగ్ మొత్తం ఫైనల్ గా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే అప్పుడు మీరు డే బుక్ లోకి వెళ్ళి ఓచెస్ అనేది మీరు చూసుకుంటారు. ఓకేనా? సో మీకు బ్యాలెన్స్ షీట్ లోనే ఆన్సర్స్ తెలిసిపోతాయండి. ఎస్, ఎప్పుడైనా డిఫరెంట్ వచ్చినప్పుడు మాత్రమే మనం డే బుక్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో లేదు అంటే కూడా ఆటోమేటిక్ గా మీకు అన్ని ఆన్సర్స్ కూడా మీకు బ్యాలెన్స్ షీట్ లో ఎఫెక్ట్ అవుతాయి. ఓకే? ఎస్. సో ప్రాబ్లమ్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. So problem 2, Miss Swati started a new business with 1 lakh rupees. సో ఫస్ట్ అసలు మనం కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి గో విత్ F3 అండ్ క్రియేట్ కంపెనీ. సో కొంచెం ఫాస్ట్ గా చెప్తానండి. ఓకేనా? సో మిస్ స్వాతి, సో ఆంధ్రప్రదేశ్, సో కంట్రోల్ ప్లస్ A. సో క్రియేట్ కంపెనీ సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్, సో పర్చేస్ ఆర్డర్ DVD players and KD Montesa. సో మైక్రోమాక్ మొబైల్స్ అండ్ కార్బన్ మొబైల్స్. సో అంటే మనకి 4 ప్రొడక్ట్స్ ఇచ్చారండి ఇక్కడ పర్చేస్ ఆర్డర్.
సో A1 traders and Big C. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా సెట్స్. సో అదేవిధంగా స్టాక్ ఐటమ్స్ చూడండి. సో స్టాక్ ఐటమ్స్ లో ఫస్ట్ వన్ సో కేడి మాంటెస్ సెట్స్. సో అదేవిధంగా డివిడి ప్లేస్ సెట్స్. నెక్స్ట్ మైక్రోమాక్స్ మొబైల్స్. కార్బన్ మొబైల్స్. సో మనకి ప్రాబ్లంలో సో 2 పర్చేస్ ఆర్డర్స్ రేస్ చేసాం. ఓకేనా, A1 ట్రేడర్స్ ఒకటికి, బిగ్ సి వాళ్ళకి ఒకరికి. సో వాటికి సంబంధించి మన దగ్గర 4 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కేడి మౌంటెస్, డివిడి ప్లేస్, మైక్రో మొబైల్స్ అండ్ కార్బన్ మొబైల్స్. సో కంపెనీ క్రియేట్ చేసాము, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాం, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ వన్ ప్లేజెస్. సో ఫస్ట్ వన్ మీ స్వాతి. సో క్యాపిటల్ అకౌంట్. సో అదేవిధంగా పర్చేస్ ఆర్డర్ గివెన్ టు A1 ట్రేడర్స్. సో అంటే పర్చేస్ ఆర్డర్, పర్చేస్ అకౌంట్. సో అదేవిధంగా A1 ట్రేడర్స్. సో A1 ట్రేడర్స్ ఏమవుతారండి? సన్డ్రీ క్రెడిటర్స్. సో అదేవిధంగా థర్డ్ పాయింట్. సో పర్చేస్ ఆర్డర్కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి బిగ్ సి. సో బిగ్ సి అనేది కూడా సన్డ్రీ క్రెడిటర్స్. సో అదేవిధంగా ఫోర్త్ పాయింట్. సో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 108, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బిగ్ సి అండ్ ఆర్డర్ నెంబర్ 102. సో మనం బిగ్ సి నుంచి కానీ అదేవిధంగా A1 ట్రేడర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే మనం పర్చేస్ ఆర్డర్ రైజ్ చేసామో సో 2కి సంబంధించి మనకి మెటీరియల్ అనేది వచ్చేసినాయి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ సేల్స్. సో సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రసాద్ ట్రేడర్స్. సో కాబట్టి ఇక్కడ లెడ్జెస్ సేల్స్, సేల్ అకౌంట్. సో అదేవిధంగా సేల్స్ ఆర్డర్, సేల్ అకౌంట్. అంటే సేల్స్ ఆర్డర్ ఎవరు ఇచ్చారండి మనకి? ప్రసాద్ ట్రేడర్స్. సో ప్రసాద్ ట్రేడర్స్. సో ప్రసాద్ ట్రేడర్స్ ఏమవుతారండి? సన్డ్రీ డేటాస్. ఓకే, సో దీంతో మనకి ప్రాబ్లంలో ఉన్న లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసాం. సో ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఓచరింగ్. సో ఓచరింగ్ లో ఫస్ట్ స్టెప్ చూడండి. సో క్యాష్ టు మిస్ స్వాతి. సో వాల్యూ ఎంత? స్వాతి గారు ఎంత ఇన్వెస్ట్ చేశారు? 1 lakh rupees. ఓకేనా. సో సెకండ్ వన్ పర్చేస్ ఆర్డర్ గివెన్ టు A1 ట్రేడర్స్. సో పర్చేస్ ఆర్డర్ కి షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ F9. సో మనకి ఆప్షన్ లేదు కాబట్టి సో F10 షో ఇన్యాక్టివ్. సో ఇందులో పర్చేస్ ఆర్డర్ ఎస్, సో అదే విధంగా సేల్స్ ఆర్డర్. సో కంట్రోల్ ప్లస్ F9. సో పర్చేస్ ఆర్డర్ లో పార్టీ నేమ్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి A1 ట్రేడర్స్. ఓకే, A1 ట్రేడర్స్. సో A1 ట్రేడర్స్ వాళ్ళకి మనం రేస్ చేసినప్పుడు ఆర్డర్ నెంబర్ ఎంత అండి ప్రాబ్లంలో? 108 పర్చేస్ ఆర్డర్. సో నేమ్ ఆఫ్ ఐటమ్ చూడండి ఇక్కడ
సో కేడి మాంటెస్, సో క్వాంటిటీ వచ్చేసరికి 10 sets, ఈచ్ వన్ 2000 రూపీస్. సో అదే విధంగా డివిడి ప్లేయర్స్, సో 10 sets, వాల్యూ వచ్చేసరికి 1500. సో ఈ రెండు కదా. సో అదే విధంగా నెక్స్ట్ పర్చేస్ ఆర్డర్ బిగ్ సి. సో పర్చేస్ ఆర్డర్ నెంబర్ ఎంత అండి ఇక్కడ? 102. ఇక్కడ మైక్రోమాక్స్ మొబైల్స్. సో క్వాంటిటీ ఎంత చూడండి. సో 10 sets, ఈచ్ వన్ 600. సో అదే విధంగా కార్బన్ మొబైల్స్. సో కార్బన్ మొబైల్స్ క్వాంటిటీ ఎంత అంటే 10 sets, రేట్ ఈచ్ వన్ 1200 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 108. సో మనం ఏదైతే పర్చేస్ ఆర్డర్ రేస్ చేసామో ఆర్డర్ మెటీరియల్ అంతా మనకి రిసీవ్ అవుతుంది అంటున్నారు. సో F9. సో పార్టీ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ A1 ట్రేడర్స్. సో ఇక్కడ మీకు ఓకే. సో మనం పర్చేస్ వోచర్ క్రియేట్ చేయలేదు చూడండి లెడ్జర్ ఒకసారి. సో పర్చేస్, సో F9. సో A1 traders and purchase. సో KD Montes కదా. సో KD Montes. సో ఆర్డర్ నెంబర్ 108 చూడండి. సో అదే విధంగా డివిడి ప్లేయర్స్ ఆర్డర్ నెంబర్ 108. ఎస్. సో అదే విధంగా నెక్స్ట్ పర్చేస్. సో బిగ్ సి, లెడ్జర్ వచ్చేసరికి పర్చేస్. సో మైక్రోమాక్స్ మొబైల్స్ ఆర్డర్ నెంబర్ 102. సో అదే విధంగా కార్బన్ మొబైల్స్, సో ఆర్డర్ నెంబర్ 102. ఓకే. సో నెక్స్ట్ పాయింట్, సో క్యాష్ పే టు A1 ట్రేడర్స్ అండ్ క్యాష్ పే టు బిగ్ సి. సో మన వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది, మనం పేమెంట్ ఇవ్వాలి కదా. సో పేమెంట్ ఇవ్వాలి కాబట్టి షార్ట్ కట్ కి F5 చూడండి. సో క్యాష్ టు A1 ట్రేడర్స్. సో A1 ట్రేడర్స్ కి ఎంత ఇవ్వాలండి? 35,000 అంటున్నాడు. ఓకేనా. సో అదే విధంగా క్యాష్ టు బిగ్ సి. సో బిగ్ సికి ఎంత ఇవ్వాలి చూడండి, 18,000. సో అదే విధంగా లాస్ట్ లో సేల్స్. సో సేల్స్ LCD మానిటర్స్ అండ్ DVD ప్లేయర్స్. సో ఇక్కడ LCD మానిటర్స్ కాదండి ఇవి, 10 sets KD మానిటర్స్ అయి ఉంటాయి. ఓకేనా. సో సేల్స్ వచ్చేసరికి F8. సో క్యాష్, సేల్స్. సో KD మానిటర్స్. సో 10 sets, రేట్ ఎంత అంటే 4,000.
సో అదే విధంగా డివిడి ప్లేయర్స్. సో డివిడి ప్లేయర్ 10 sets, each one 3,900. సో సేల్స్ వాల్యూ వచ్చేసరికి 79,000 అండి. సో నెక్స్ట్ వన్, సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రసాద్ ట్రేడర్స్. సో కంట్రోల్ ప్లస్ F8. సో పార్టీ వచ్చేసరికి ప్రసాద్ ట్రేడర్స్. సో ఆర్డర్ నెంబర్ 104, సేల్స్ ఆర్డర్. సో కార్బన్ మొబైల్స్ అండ్ మైక్రోమాక్స్. సో కార్బన్ మొబైల్స్ చూడండి. సో 10 sets, each one 6,000. సో అదే విధంగా మైక్రోమాక్స్. సో మైక్రోమాక్స్ 10 sets, each one 2,000. Okay. So stock delivered to Prasad Traders with order number 104. So F8 sales. So party account Prasad Traders. Sales. So Carbon Mobiles order number 104 and Micromax Mobiles order number 104. సో లాస్ట్ లో ఏంటంటే క్యాష్ ఫ్రమ్ ప్రసాద్ ట్రేడర్స్. సో మనకి ప్రసాద్ ట్రేడర్స్ దగ్గర నుంచి క్యాష్ వస్తుంది కాబట్టి F6. సో క్యాష్ అకౌంట్ డేటా టు ప్రసాద్ ట్రేడర్స్. సో వాల్యూ ఎంత అంటే 80,000. ఓకే. సో దీంతో మనకి ప్రాబ్లం అంతా అయిపోయింది. చూద్దాం. సో 1,06,000 అండి నెట్ ప్రాఫిట్. ఓకేనా. సో 1,06,000 నెట్ ప్రాఫిట్ అండ్ 2,06,000 సో బ్యాలెన్స్ షీట్స్. ఓకేనా. అంటే ప్రాబ్లంలోనే మిస్టేక్స్ ఉన్నాయి. ఓకేనా. ఆన్సర్స్ అనేవి సో థియరిటికల్గా అంటే ప్రాబ్లం ఇచ్చినప్పుడే అక్కడ ఆన్సర్స్ తప్పిచ్చారు. ఓకేనా. సో మీరు చేసిన ప్రాబ్లం రైటేనండి. సో అందరికి అర్థమైందా? సో జగపతి గారికి అండ్ శ్రావ్య గారికి. ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఒకవేళ మన ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసినప్పుడు మీరు PDF లో ఆన్సర్స్ చూడొద్దండి ఇంకా. ఓకేనా. ఒక్కొక్కసారి PDF డాక్యుమెంట్లో కూడా మిస్టేక్ ఉంటాయి. సో మనం కరెక్ట్గా చేసినప్పుడు మనం కరెక్ట్గా చేసింది ఆన్సర్. ఓకే.